శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ నమః. మాఘమాసంలో ప్రతిరోజు మంగళప్రదమే. అఘము అంటే పాపము, మా అంటే కూడదు. మాఘము అంటే పాపము చేయకూడదు. అంటే అఘము అంటే పాపము, మా అంటే పోగొట్టేది. మాఘము అంటే పాపము పోగొట్టేది అని కూడా అర్థము. మాఘమాసంలో రథసప్తమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆ రోజు ప్రత్యక్ష దైవము సకల శుభకరుడు అయినటువంటి ఆదిత్యుని యొక్క ఆవిర్భావము అయినటువంటి రోజు. అంతేకాదు ఆ రోజు ఉదయం ఆకాశములో గ్రహ నక్షత్రాలన్నీ రథము ఆకారంలో ఉంటాయి. అందుకే ఆ సప్తమికి రథసప్తమి అని కూడా అంటారు. ఆ రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ప్రతి వారు చెప్పవలసినటువంటి శ్లోకం ఏమిటి అంటే యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఈ శ్లోకం చెప్పి స్నానం చేస్తారు. ఆ స్నానం చేసేటప్పుడు తల మీద జిల్లేడు ఆకులు, రేగు పళ్ళు, చిక్కుడు ఆకులు పెట్టుకొని స్నానం చేస్తారు. కారణం ఏమిటి అంటే జిల్లేడు ఆకులకి, చిక్కుడు ఆకులకి సూర్యరశ్మిని బాగా గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి తద్వారా శరీరానికి ఉండేటటువంటి చర్మ రోగాలు పోతాయి అనేది అందులో ఉండే ఒక వైజ్ఞానిక అంశం. అలాగే ఆ రోజు ఉదయం తులసి కోట వద్ద గొబ్బిళ్ళు, పిడకలతో చేసినటువంటి పొయ్య మీద పాలను పొంగించి ప్రమాణం చేస్తారు. కారణం చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యాధికారకాలైన సూక్ష్మజీవుల అన్నీ నశిస్తాయి అనేది అందులో ఉండే మరొక వైజ్ఞానిక అంశము. అయితే రథసప్తమిలో అంతరార్థం ఏమిటి అంటే సూర్యుడు యొక్క రథసారథి అరుణుడు. అంటే ఉదయము కాంతి, వెలుగు చీకటుల మధ్య ఉండే సమయం, చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణం చేసే సమయం. అలాగే ఈ శరీరము ఒక రథముగా, ఇంద్రియములే అశ్వములుగా, మనస్సు పగ్గముగా, బుద్ధి సారథిగా ఈ జీవితాన్ని సాగిస్తే మనము కూడా సూర్యుని రథము చీకటి నుండి వెలుగుకి వెళ్ళినట్లు అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు ప్రయాణం చేస్తాము. అప్పుడు ప్రతిరోజు మనకి రథసప్తమి అనేటటువంటిది ఇందులో ఉండేటటువంటి అంతరార్థము. స్వస్తి.